హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోషిని వ్లాగ్. ఈరోజు వ్లాగ్ అయితే ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. ఈరోజు అయితే నేను ఆఫీస్కి వెళ్ళలే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. బికాస్ కొంచెం హెల్త్ బాగాలేదు, కోల్డ్గా ఉంది అని చెప్పేసి. సో ఈవినింగ్ 5:30కి లాగౌట్ అయిన తర్వాత ఇంకా సాటర్డే సండే ఆఫీస్కి వెళ్ళాను కదా అని చెప్పి హెయిర్కి ఆయిల్ పెట్టుకుందామని బయట కూర్చొని హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాను. బట్ నేనైతే నా లైఫ్లో అయితే ఇట్లా ఫాలో అవుతానన్నమాట. ఎప్పుడైనా నేను బాగా లోన్లీగా ఫీల్ అయినా, బాగా డిప్రెస్డ్గా అనిపించిన, బాగా బాధగా అనిపించిన, నాకు నేను సర్ది చెప్పుకున్న ఒక కీ పాయింట్ ఏంటి అని అంటే, లైఫ్ ఈజ్ లైక్ అ టెక్స్ట్ బుక్. ఫర్ ఎగ్జాంపుల్, టెక్స్ట్ బుక్లో మనకైతే నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ చాప్టర్స్లో అన్ని చాప్టర్స్ మనకి నచ్చాలని లేదు కదా. కొన్ని చాప్టర్స్ ఏమో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కొన్ని చాప్టర్స్ ఏమో బోరింగ్గా ఉంటాయి. ఇన్ ద సేమ్ వే లైఫ్లో కూడా అన్ని డేస్ కూడా హ్యాపీగానే ఉంటామని లేదు, అన్ని డేస్ సాడ్గానే ఉంటామని లేదు. ఏది కూడా పర్మనెంట్ కాదు, హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా. సో ఈరోజు బాగోలేదు అని చెప్పి ఈరోజు మనము డిప్రెస్డ్కి వెళ్ళిపోయి మన హెల్త్ని పాడు చేసుకోవడం ఎందుకు అని చెప్పి నాకు నేను అట్లా ధైర్యం చెప్పుకొని ఆ ట్రామాలో నుంచి అయితే బయటకు వస్తాను. సో మీరు ఇలాగ లోన్లీగా ఫీల్ అయినా, డిప్రెస్డ్గా ఫీల్ అయినా, బాధగా ఫీల్ అయినా మీరు ఎలాగ బయటికి వస్తారో లెట్ మీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఎల్స్ యూ కెన్ లైక్ ద వీడియో అండ్ సే మీ యువర్ థింగ్. అట్లా ఇంకా పైకి వెళ్ళానన్నమాట. ఈవినింగ్ డాబా పైకి వెళ్తే సన్సెట్ టైం అనుకుంటా. సో అక్కడ నాకు భలే అనిపించింది సన్సెట్ టైంలో. సో పైకి ఏంటంటే చాలా రోజుల నుంచి స్లిప్పర్స్ అన్నీ కూడా వాష్ చేయకుండా అట్లాగే ఉన్నాయి. సో వాష్ చేసుకుందాం ఎలాగూ అని చెప్పి పైకి వెళ్ళి అన్ని స్లిప్పర్స్ నీట్గా వాష్ చేసి ఎండబెట్టానమాట. అన్నీ లైన్గా ఇన్ని ఉన్నాయి, కానీ రోజు ఒక్కటే మాత్రమే వేసుకొని వెళ్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఈవినింగ్ వచ్చేసి ఇంకా డిన్నర్కి ఏమీ లేదు, ఏదో ఒకటి చేయాలంటే ముద్దపప్పు ఉంది. సో ఇన్స్టెంట్గా ఏదన్నా అవుతుంది అనేసి మా డాడీ ఒక రెసిపీ చెప్పారనమాట. ఏమీ లేదు, జస్ట్ ఒక గిన్నె తీసుకొని మనం ఆయిల్ ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఆయిల్ తీసేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఈ తాలింపు గింజలు అన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మగ్గడానికి మనం సాల్ట్ వేసేసుకుంటే ఆనియన్స్ మగ్గిపోతాయి. సో అలా సగం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కొంచెం పసుపు వేసి కొంచెం వాటర్ పోసి టొమాటోస్ మనకి మెత్తగా అయ్యే వరకు ఉండి సరిపడా కారం వేసుకొని ఆ కారం పచ్చివాసన పోయే వరకు మనము లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 10 minutes వెయిట్ చేయాలి. సో నా దగ్గర ముద్దపప్పు ఉంది, ఆ ముద్దపప్పు యాడ్ చేసి కన్సిస్టెంట్కి ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకుంటే మనకి ఇన్స్టెంట్ పప్పు అయితే రెడీ అయిపోతుంది.